హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. గాజా సిటీలో ఇజ్రాయెల్ మొట్టమొదటిసారిగా గ్రౌండ్ అఫెన్సివ్ స్ట్రాటజీని ఉపయోగిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ సిటీపై వైమానిక దాడులు మాత్రమే చేసింది ఇజ్రాయెల్. అంతే తప్ప గ్రౌండ్లో సైనికులను పంపి ఎప్పుడూ కూడా దాడులు చేయలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం గ్రౌండ్లో సైనికులు వెళ్ళి పూర్తిగా క్లీనప్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో గాజా సిటీ మొత్తం అట్టుడికిపోతుంది. అక్కడ ఉన్న ప్రజలంతా చాలామంది వేలాది మందిగా ఆ ప్రాంతాలను వదిలి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వెళ్ళిపోతున్న వారిని కూడా సైన్యం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాళ్ళు హమాస్ ఉగ్రవాదులా కాదా అనేది పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే వారిని సిటీ బయటకు వదిలేస్తుంది. ఒకవేళ ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా వారిని అక్కడికక్కడే ఖతం చేసేస్తుంది. ప్రస్తుతం గాజా సిటీ మొత్తం క్లీనప్ చేయడానికి అయితే ఇజ్రాయెల్ ఆర్మీ ముందుకు వెళ్తోంది. సిటీలో మొత్తం 3,000 మందికి పైగా హమాస్ ఉగ్రవాదులు ఉన్నట్టు ఇజ్రాయెల్ భావిస్తుంది. మరీ ముఖ్యంగా హమాస్కు ఆయువు పట్టుగా ఉన్న భూగర్భ సొరంగాలు మొత్తం ఈ సిటీలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ ముందుగానే గుర్తించింది. కాబట్టి ఇక ఈ భూగర్భ సొరంగాలు అన్నిటినీ గుర్తించడం, వీటిని అన్నిటినీ క్లోజప్ చేయడం ఇజ్రాయెల్ తన మొదటి కర్తవ్యంగా పెట్టుకుంది. మనందరికీ తెలుసు, ఈ సొరంగ మార్గం అనేది హమాస్ నెట్వర్క్ చాలా ఆయువు పట్టుగా ఉండేది. ఈ సొరంగంలో గనుక ఉంటే ఎవ్వరూ కూడా వారిపై దాడులు చేసేవారు కాదు. వైమానిక దాడులు చేసినా కూడా ఆ సొరంగాల్లో ఎటువంటి నష్టము జరిగేది కాదు. దీనివల్ల హమాస్ ఉగ్రవాదులు వీటి కేంద్రంగానే తమ కార్యకలాపాలను నడుపుతూ వచ్చేవారు. అందువల్ల ఎన్ని వైమానిక దాడులు జరిపినా కూడా ఈ హమాస్ ఉగ్రవాదులకు ఏమీ అయ్యేది కాదు. దీంతో ఇజ్రాయెల్ ఇక ఇది కుదరదు, గ్రౌండ్లోనే వర్క్ చేయాలి అని తమ ఆర్మీని గ్రౌండ్లో పంపించి వారి మొత్తాన్ని తుదముట్టించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే ఈ హమాస్ నెట్వర్క్ మొత్తం ఈ సొరంగ మార్గాలన్నిటినీ మూసివేయాలంటే దాదాపు కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడ నిర్మించారు అనేది హమాస్ అగ్రనాయకులకు తప్ప మరెవ్వరికి ఈ సొరంగ మార్గం గురించి పూర్తి వివరాలు ఎవరికీ తెలియవు. జనరల్గా మనందరం చూస్తూ ఉంటాం, పాఠశాలలు లేదంటే హాస్పిటల్స్ ఇటువంటి వాటి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ సొరంగ మార్గాలను నిర్మించి అక్కడి నుంచి రాకపోకలు సాగించేవారు. ఒకవేళ ఎవరైనా వాటిపై దాడులు చేయాలని భావించి హాస్పిటల్ పైనో లేదంటే పాఠశాల పైనో గనుక ఈ బాంబు దాడులు చేస్తే ఇక దీన్ని అంతర్జాతీయంగా పెద్ద వివాదంగా రేపేవారు. ఐక్యరాజ్య సమితి సైతం ఈ సొరంగ మార్గాల గురించి అసలు మాట్లాడకుండా పాఠశాలలను కూల్చివేశారు, చిన్నారుల ప్రాణాలు కోల్పోయారు, అంతేకాకుండా ఆసుపత్రులపై దాడులు చేశారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అనే విధంగా ఐక్యరాజ్య సమితి సైతం మాట్లాడేది. కానీ దీని కింద ఉన్న సొరంగ మార్గం గురించి ఏ ఒక్కరూ మాట్లాడేవారు కాదు. గతంలోనే ఇజ్రాయెల్ ఆర్మీ వీటికి సంబంధించిన పూర్తి స్థాయి ఇమేజెస్తో సహా బయట పెట్టింది. సో ఇక్కడ హాస్పిటల్ ఉంది, దీని కింద ఈ సొరంగ మార్గం ఉంది, ఈ విధంగా చేసినా కూడా ఎవరు ఏమీ మాట్లాడడం లేదు అనే విధంగా కొన్ని బ్లూ ప్రింట్లు తీసి మరీ వాటిని బయటపెట్టింది. దీంతో అంతర్జాతీయ సమాజానికి నిజం ఏంటో తెలిసింది. ఈ హమాస్ నెట్వర్క్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం బయటపడింది. సో ఇవన్నీ నిరూపించిన తర్వాత ఇజ్రాయెల్ ఇక గాజా సిటీని మొత్తం క్లీన్ చేయడానికి ముందుకెళ్తోంది. ఇది కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే గాజా సిటీలో హమాస్ నెట్వర్క్ను గనుక ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ సక్సెస్ అయితే ఇక ఆ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా పోతుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే గాజా సిటీ అనేది ఈ నెట్వర్క్ చాలా పట్టు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక ఇప్పటికే మొత్తం వెస్ట్ బ్యాంక్ ఇదంతా క్లీనప్ చేసేసింది. ఇక మిగిలి ఉన్నది గాజా మాత్రమే అని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఇక దీన్ని మాత్రం క్లీన్ చేస్తే ఇజ్రాయెల్ ఇందులో చాలా వరకు విజయం సాధించినట్లే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్కు చాలా ఒత్తిడులు సైతం ఉన్నాయి. బెంజమిన్ నెతన్యాహు యుద్ధోన్మాదంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇజ్రాయెల్కు సంబంధించిన 20 మంది దాకా హమాస్ చెరలో ఉన్నారు. వారిని వెంటనే విడిపించుకుని రావాలి అని నెతన్యాహును తమ సొంత దేశంలోనే కొంతమంది ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అయినా కూడా నెతన్యాహు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఆ ఉగ్రవాద సంస్థను అంతం చేసే వరకు తాను ఆగబోను అని గతంలో పదే పదే ప్రకటించారు. అటు హమాస్ ఉగ్రవాదులు సైతం ఈ విషయంపై ఏమాత్రము వెనక్కి తగ్గడం లేదు. చాలా వరకు అమెరికా, ఖతార్ ఇటువంటి దేశాలు సీజ్ ఫైర్కు ఒప్పించడానికి ప్రయత్నం చేసినా కూడా హమాస్ ఉగ్రవాదులు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. హ్యూమన్ షీల్డ్ను ఉపయోగించుకుని, అంటే సాధారణ పౌరులను ముందు పెట్టి వారిని చంపివేస్తున్నారు చూడండి అని చెప్పడం ద్వారా
తమ ప్రాణాలను కాపాడుకుంటూ ఈ హమాస్ యుద్ధం సాగిస్తుంది. దీన్నే తాజాగా ప్రపంచ దేశాలు సైతం ఎండగట్టాయి. హమాస్ ఈ విధంగా హ్యూమన్ షీల్డ్గా ఉపయోగించుకోవడాన్ని తాము ఖండిస్తున్నాము అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించేశారు. దీంతోపాటు ఇక గాజా సిటీని కనుక ఇజ్రాయెల్ క్లీన్ చేస్తే ఆ మొత్తం సిటీ ఇజ్రాయెల్ చేతుల్లోకి వచ్చేస్తుంది. దీంతో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇజ్రాయెల్కు కొంత ఫెసిలిటీ లభిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇజ్రాయెల్ తన అనుకూల వ్యక్తులను ప్రభుత్వంలో కూర్చోబెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ మొత్తం ఇజ్రాయెల్ చెప్పు చేతల్లో ఉంటుంది. అప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం లేదంటే శాంతి భద్రతల సమస్య అస్సలు తలెత్తదు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదంటే తన రాజకీయాన్ని కాపాడుకునేందుకు మాత్రమే అక్కడి ప్రజలను అడ్డు పెట్టుకుని ఇజ్రాయెల్పై పదే పదే దాడులు చేస్తూ వస్తుంది. దీనికి మతం పేరిట లేదంటే ఉగ్రవాదం పేరిట అది చెబుతూనే ఉంటుంది తప్ప నిజానికి తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తుంది. అందుకే మనం ఒక్కసారి గమనిస్తే హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకులు మాత్రం ఎప్పుడూ గాజా సిటీ లేదంటే ఈ ప్రాంతాల్లో ఉండరు. వీళ్ళంతా ఇరాన్, దుబాయ్, ఖతార్ ఇటువంటి సంపన్న దేశాల్లో ఉండి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తూ ఉంటారు. గతంలో చనిపోయిన ఇస్మాయిల్ హనియే సైతం ఈ విధంగా లగ్జరీ లైఫ్ను బతికాడు. దుబాయ్లో ఎన్నో విల్లాలు కొన్నాడు. ఖతార్ ఇటువంటి సంపన్న దేశాల్లో వీరికి లగ్జరీ హోటల్స్, విల్లాలు ఇటువంటివి చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వీరి డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే గాజా ప్రజలు ఏవైతే పన్నులు కడుతూ ఉన్నారో ఆ డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇక్కడి ప్రజలను మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే వారి టాపిక్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ఉగ్రవాదం ఇటువంటి దాన్ని అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు. ప్రజలను ఒక మభ్య పెడుతూ వారు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఇజ్రాయెల్కు కూడా చాలా అంటే చాలా సమస్యగా మారుతుంది. ఎందుకంటే తమ దేశంపై పదే పదే హమాస్ నాయకులు, హమాస్ ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉండటం వల్ల తనకు తన ఆర్థికంగా ఎదుగుదలకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. గతంలో ఏకంగా 7 అరబ్ దేశాలతో ఒకేసారి యుద్ధం చేసిన చరిత్ర ఇజ్రాయెల్కు ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఉగ్రవాద సంస్థను సైతం పూర్తిగా తుడముట్టించే వరకు తాను ఆగబోను అని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొత్తం సిటీని క్లీనప్ చేయడానికి ఇప్పుడు కంకణం కట్టుకున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో గాజా ఇప్పుడు తగలబడిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ మరికొద్ది నెలలు కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ యుద్ధంలో కనుక హమాస్ నెట్వర్క్ను పూర్తిగా అంతం చేయగలిగితే బెంజమిన్ నెతన్యాహు ఖచ్చితంగా సక్సెస్ అయినట్లే భావించవచ్చు. మరి నెతన్యాహు ఈ యుద్ధంలో సక్సెస్ అవుతారా, మధ్యలోనే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.